లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో అనేకమైన విషయములలో మనము మాదిరిగా తప్పిపోవుచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు, తన సర్వ శరీరమును స్వాధీనమందును నుంచుకొని శక్తి గలవాడగును. ఈరోజు మనం గమనించాలి, చాలామంది జీవితంలో ఆత్మీయతలో శక్తిహీనులు ఎక్కడైపోతున్నారంటే బైబిల్ చెప్తున్న మాట, యాకోబు రాసినటువంటి మాటలో వాడు ఒక మాట యందు దేవుని చెప్పినటువంటి అన్ని విషయములలో మనము మాదిరిగా తప్పిపోకుండానట్లుగా ఎవడైనా మాట తప్పకుండా ఉండినట్లయితే వాడు శక్తిమంతుడే. మాట యందు తప్పిపోయినట్లయితే మరి వాళ్ళు సర్వశరీరము స్వాధీనములో లేదు, స్వాధీనములో ఉండదు, వాళ్ళు శక్తి కలిగిన వారు కాదు. మన సర్వశరీరమునకు స్వాధీనపరుచుకునేది నాలుక. మీరు బాగా గుర్తించాలి. ఏమి మాట్లాడుతున్నావో ఏమి మాట్లాడకూడదో అది తెలుసుకొని మాట్లాడాలి. ఇంకా ప్రార్థన చేసేవాళ్ళు జాగ్రత్త, ఇంకా బాప్టిజం తీసుకొని మారు మనసు పొందిన వాళ్ళు ఇంకా జాగ్రత్త, ఇంకా దేవుడి సేవ చేస్తున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్త. ఈ విషయంలో మనం చూస్తే మనము మాట యందు మనము తప్పుకోకుండా ఉండినట్లయితే వారు సర్వశరీరమును స్వాధీనపరుచుకున్నట్లుగా శక్తిమంతులు అవుతారు. నిజమే కదా? ఇందులో బైబిల్లో చెప్తాడు మనకి, ఈ వాక్యములో యాకోబు అంటారు, ఒక గుర్రము లోబడి ఉండాలంటే దాని నోటికి కళ్ళెం వేయాలి, దాని ముక్కులో నుంచి ఒక తాడుని వేసి అల్లి చేతి పట్టుకుంటే దాని ముక్కుకు కళ్ళెం వేస్తే దాని సర్వశరీరము స్వాధీనపరచబడుతుంటుంది. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళుద్ది, ఆగమంటే ఆగుద్ది, పరిగెత్తమంటే పరిగెత్త. ఇప్పుడు ఎక్కడుందంటే దాని నోటికి కళ్ళెం వేస్తారు. ఇదిగో చూడండి, పెద్ద నోవ లేకపోతే ఓడ నడిపించేటువంటి నాయకుడు ఉంటాడు. ఆ ఓడ నడిపించేటువంటి నాయకుడి చేతిలో చిన్న చుక్క అని స్టీరింగ్ ఉంటుంది. ఈ స్టీరింగ్ ఎప్పుడైతే ఇతని చేతిలో ఉంటుందో, లెఫ్ట్కి వెళ్ళాలన్నా రైట్కి వెళ్ళాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా వెనక్కి రావాలన్నా, అంత పెద్ద ఓడ ఈ చిన్న చుక్కాని చేతిలో కంట్రోల్లో ఉంటుంది. సమస్తమును కూడా ఆ వాడను స్వాధీనపరచుకోవచ్చు. మనిషి జీవితంలో ఈరోజు వాక్యం చెప్తున్న మాట, శక్తిహీనుడైపోవటానికి గల కారణం ఏంటంటే, ఇదిగో మనిషి యొక్క సర్వశరీరంలో నాలుక చాలా చిన్నది, అది బహుగా అదిరిపడతా ఉంటుందని బైబిల్ చెప్తుంది. అందుకనే నాలుకను మనం స్వాధీనపరచుకోవాలి. అంటే మాటను స్వాధీనపరచుకున్నట్లయితే సర్వశరీరము నువ్వు దేవుని స్వాధీనంలో ఉంటావు. మాట తప్పకూడదు, మాట మిగలకూడదు. అర్థమైందండి? ఏది నోటుకొచ్చిన మాటలు అవి మాట్లాడకూడదు. వాక్యం చెప్తున్న మాట. చాలామంది ఆ మాటల వలనే వాళ్ళు శక్తిహీనులైపోతున్నారని బైబిల్ ఇక్కడ మూల వాక్యం చెప్తున్న మాట. రోమేలుకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 18వ వచనంలో, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదైనా నిలిచి ఉండే పదాలను నేను ఎరుగుదును, ఇదిగో మేలైనది చేయవలసినది కోరి నాకు కలిగి ఉన్నది కానీ దానిని చేయకుండా ఉండినట్లుగా లేదని రాయబడి ఉంది. ఇక్కడ చూడండి, మేలైనది చేయటానికి మరి కలిగి ఉన్నప్పటికీ అది చేయకపోతే బలహీనుడే. చాలామంది ఏం చేస్తుంటారంట, మేలైనది చేయకపోయో కీడు చేయటానికి చూస్తుంటారు. వీడు ఎలా ఎదుగుతాడో చూస్తాడు, ఈయన ఏదో రకంగా అనిచేయాలి, ఈయన ఎలాగలగ తొక్కేయాలి, ఈయన ఎలాగలగ చిన్న చూపు చూడాలి, వీడి మీద లేనిపోయినటువంటి మాటలన్నీ చెప్పాలి. సమాజం పరిస్థితి అది, లోక పరిస్థితి అని అంటే అనుకోవచ్చు. ఈరోజు సేవా పరిస్థితుల్లో కూడా కొన్ని పరిస్థితులు అట్లా వచ్చున్నాయి. కానీ దేవుడు ఎప్పుడు కూడా యథార్థవంతులకు మెండైన దీవుల్ని కలుగు చేస్తాడు. ఇక్కడ కూడా చెప్తున్న మాట, ఇదిగో మనము మేలైనది చేసి కీడు మాత్రం చేయాలి. సమీపముగా మనం నేర్చుకోవాల్సి, అప్పుడు బలమైనటువంటి దేవుడి కార్యాలు చూస్తాం. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం,
గాలిని కొట్టినట్లుగా నేను మాట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోతానేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని లోపరుచుకొనుచున్నాను. చూసారా, ఊరికిన గాలితో మాట్లాడినట్టుగా మాట్లాడతలేదు, గాలికితో మాట్లాడినట్లు ప్రసంగాలు దంచేసి వాక్యాలు చెప్పేసి, అర్థమైందండి, ఇష్టం వచ్చినట్లుగా ఏదేదో చెప్పేసి నేను భ్రష్టున్నావు. దైవజనుడు పౌలు అదే అంట. ఒకవేళ భ్రష్టున్నవుతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను కాబట్టే దానిని లోపరుచుకోగలుగుతున్నాను. అందుకని అంటాడు యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనం, గుర్రములను లోబడుటకు నోటికి కళ్ళెము పెట్టెను, వాటి సర్వ శరీరమును తెప్పబడి ఉన్నది కదా. 4వ వచనంలో, వాడ కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవిగా పెనుగాలికి పోవునట్లుగా వాడ నడిపేటువంటి ఉద్దేశము చొప్పున మిక్కిలి చుక్కాని యందు చిన్నదైనటువంటి చుక్కాని చేత పట్టుకొని త్రెప్పబడును కదా. మీరు గమనించాలి, అటువంటి విషయములు ఈరోజు మనము స్వాధీనపరచుకోవాల్సిందని ఈ మాట. ఎన్నో మాటలు బోధిస్తున్నాం. ఆ మాటల్లో మనము ఎక్కడైనా తప్పిపోతున్నాము, ఎక్కడైనా జారిపోతున్నాము, ఎక్కడైనా మనం దేవుని మాటలకి విరోధంగా ఇతరుల గురించి చెప్పే విషయంలో, ఇతరుల గురించి మాట్లాడే విషయంలో, ఇతరులకు మేలు చేయాల్సినటువంటి విషయంలో కీడు చేసేటువంటి అనుభవాల మధ్యలో ఎక్కడైనా తప్పిపోతున్నావా? నీవు తప్పిపోతావు. మాట తప్పావా, నువ్వు బలహీనుడివే. మాట మీద నిలిచావా, నువ్వు శక్తిమంతుడివి. ఒకవేళ నీ ఎదుటివాడు కీడు చేయొచ్చు, ఎదుటివాడు నీ మీద నిందలు మోపచ్చు, ఎదుటివాడు నీ మీద లేనిపోయినటువంటి మాటలు రువచ్చు. దేవుడికి అప్పచెప్పు, ప్రార్థన చేయి, కీడు చేయాలి, మేలు చేయి, నిన్ను నువ్వు స్వాధీనపరచుకో. మనం భ్రష్టులు అవ్వకూడదు. దేవుడి దృష్టిలో మనము దేవుని సన్నిధిలో మనము నిర్దోషులముగా ఉండాలని బైబిల్ చెప్తుంది. లూకా సువార్తలో 11వ అధ్యాయం 21వ వచనం, బలవంతుడు ఆయుధమును ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడే అతనికి సొత్తు భద్రముగా ఉండను. మనం కాచుకోవాలి. బలవంతుడు ఆయుధమును ధరించుకున్నట్లుగా తన ఆవరణమును ఎప్పుడు కాచుకున్నవాడే ఆ సొత్తు మనకు భద్రము. నీకు ఇచ్చిన ఆవరణం, చిన్న సంగమా కాచుకో జాగ్రత్తగా, పెద్ద సంగమా కాచుకో జాగ్రత్తగా, చిన్న కుటుంబమా కాచుకో జాగ్రత్తగా, చిన్న ఉద్యోగమా కాచుకో జాగ్రత్తగా, చిన్న వ్యాపారస్తుడివా కాచుకో జాగ్రత్తగా, భద్రముగా ఆ ఆవరణములో నిలిచి కాచుకో. కొంచెము దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే అనేకమైన వాటి మీద దేవుడు నీకు అధికారం ఇస్తాడు. ఏ విషయంలో నువ్వు చిన్నది అనేది పక్కన పెట్టు, మా కుటుంబము లేనిది అనేది పక్కన పెట్టు. ఇదిగో నా ఉద్యోగం, నా వ్యాపారం, ఇదిగో చాలా చాలా వీక్ అనే మాట పక్కన పెట్టు. నువ్వు ఆ ఉన్నదాన్ని కాపాడు, ఉన్నదాన్ని కాచుకో. అనేకమైన వాటి మీద నీకు దేవుడు అధికారం ఇస్తాడు. మీరు శక్తిమంతులై ఉన్నారు, శక్తిహీనులు కాదు, శక్తిమంతులై ఉన్నారు. అయితే మీరు మాట తప్పదు, ఇచ్చిన దాన్ని కాపాడుకో. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మనము ఎక్కడ కూడా భ్రష్టులు అవ్వకోకుండానట్లు జాగ్రత్తగా కాపాడుకో. ఆత్మ సంబంధమైన బలము, శక్తి దేవుడి వలన మీకు కలుగు చేయనుగాక. ఆమె ప్రార్థించాము. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఉదయకాలం వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రభువా, ఎక్కడ కూడా బలహీనులు కాకుండా శక్తి కలిగిన వారు, మేలు చేసే విషయంలో మేలు చేసేవారుగా, మాట ఇచ్చినప్పుడు మాట తప్పని వారు, సర్వశరీరమును మీకు స్వాధీనముగా ఉంచు. వాళ్ళకిచ్చినటువంటి కుటుంబమే, వ్యాపారమే, చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగమే, చిన్న కుటుంబమే, చిన్న పరిచర్య ఆవరణములో జాగ్రత్తగా నిలిచి కాపాడుకునేటువంటి ధన్యత మీ బిడ్డలకు దయచు. ఎక్కడ బలహీనులు కాక ఆత్మ సంబంధమైన విషయములు ప్రతి కార్యములు మీరే బలముతో నింపి సహాయం చేసి మహిమపరచుకోండి.
సర్వ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.